సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా గాయాలు పాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదాన్ని మర్చిపోకముందే మరో దారుణం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందారు, మరో 8 మంది గాయపడ్డారు. వీరిలో 4కి తీవ్ర గాయాలవడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. మృతులందరూ చిలకలూరిపేట మండలం వేలూరుకి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోపక్క ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో 7 మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై సీఎం విచారణ వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. అలాగే వైసీపీ అధినేత జగన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా తెలిసిందని, ఒకే ప్రాంతానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవటం మరింత బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు. ఒక ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తూ అది కూడా ఒక 5-10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనేటువంటి ఒక సమయంలో మరి ఇంత ఘోర ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా చాలా ఘోరమైనటువంటి బాధాకరమైనటువంటి ఈ ఘటన ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని మనం ఇప్పుడే మీరు కూడా వచ్చారు చూసాను. ఇక్కడ ఒక 5 మంది ఉన్నారు, జీజీహెచ్లో ఒక 2 ఉన్నారు, మొత్తము ఆటోలో 15 మంది ఉన్నారు. ఆ మిగతా వాళ్ళంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మరి ఏదైతే 7 మంది, అందులో 6 మహిళలు ఉన్నారు, ఒక జెంట్ ఉన్నారు, వీరందరూ కూడా మరి ఈ ఘటనలో వారు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి నేను డీప్ కండోలెన్సెస్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి ఘటనలు మరలా చోటు చేసుకోకుండా ఇమీడియట్గా ప్రభుత్వము ఇక్కడ సంబంధించినటువంటి రోడ్ సేఫ్టీ మెజర్స్ కానీ ఇంకా ఏమైనా అవసరమైనటువంటి ఉంటే ఫర్దర్ ఇలాంటివి రిపీట్ కాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ ఘటనలో మరి ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబ సభ్యులకు ఈ ప్రభుత్వం డిస్క్రెషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఘటనలు అసలు ఇది ఎందుకు చోటు చేసుకుంది, దీనికి కారణాలు ఏంటి, మరి ఆ బస్ డ్రైవరు ఎందుకు ఆ విధమైనటువంటి మరి డ్రైవింగ్ చేశారు, అతను ఏమన్నా ర్యాష్ డ్రైవింగ్ చేశాడా, లేకపోతే అతను ఏమన్నా మరి ఏ పొరపాటు ఉంది, లేకపోతే బస్సు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఏమైనా సరే దీనికి ఉన్నటువంటి రీజన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా పోలీసులు మరి ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫర్దర్ కూడా ఇట్లాంటివి అరైజ్ అవ్వకూడదంటే తక్షణమే ఇట్లాంటివన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసి దీని మీద కూడా ఇమీడియట్ గా ఫర్దర్ కూడా ఒక స్ట్రిక్ట్ మానిటరింగ్ అంటూ ఉండి ఫర్దర్ ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, తగిన చర్యలు అనేవి మనం తీసుకుంటే ఇలాంటివి కొంత కంట్రోల్ అవుతాయి. కాబట్టి ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండడానికి ప్రభుత్వం కూడా వీటి మీద సీరియస్ గా దృష్టి పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతూ మరి వారందరికీ మరొకసారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎప్పుడు జరగల. ఒక ఆటోలో 15 మంది రావటం, వాళ్ళు కొండమంజూరు బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళి 12:30 సమయంలో అడ్డ రోడ్డు సెంటర్ లో ఆటో సడన్ గా తిరగటం, బస్ ఏమో నేషనల్ హైవే మీద వెళ్తున్నప్పుడు జరిగినటువంటి దుర్ఘటన. ఎవరు తప్పిదం అనే దానికన్నా 7 సరిపోవడం బాధాకరం. 7 కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి, వేలూరు గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. చిలకలూరిపేటలో ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద దుర్ఘటన ఎప్పుడు జరగల. 7కి కొంతమంది దెబ్బలు తగిలినాయి. 3 ఆర్కే హాస్పిటల్లో ఉన్నారు, 4 గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక చిన్న అమ్మాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఉండటం జరిగింది. ఈ సంఘటన చూస్తే ఏంటంటే 7 స్పాట్ లోనే చనిపోయారు, 5 ఇక్కడ ఉన్నారు. 5 గుంటూరులో 2 ఉన్నారు.
సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు, ఒకరు జంట ఉన్నారు. మిగతా ముగ్గురు ఆర్కే హాస్పిటల్లో ఉన్నోళ్ళు స్వల్ప గాయాలతో ఉన్నారు. గుంటూరు ఇప్పుడు పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తుంది. సూపరింటెండెంట్ తోటి ఉదయం 6ంటికే నేను మాట్లాడటం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు. సీఎం ఆఫీస్ కూడా మాట్లాడటం జరిగింది. జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా బాధాకరం. అందరూ 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళే నెల్లూరు గ్రామం నుంచి ఉన్నారు. ఇప్పుడు సిట్టింగ్ వాళ్ళు కూడా పరామర్శించడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఏం సహాయం చేయాలో